హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రెసిపీ కార్ట్. ఈరోజు వీడియోలో అందరూ ఎంతగానో ఇష్టపడే ఎగ్ నూడిల్స్ చేస్తున్నానండి. అది కూడా స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం నూడిల్స్ ఉడికించుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల నూడిల్స్ స్టిక్ అవ్వకుండా వస్తాయి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాయిలింగ్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. చూడండి, ఇలా బాగా బాయిలింగ్ వచ్చిన తర్వాత నూడిల్స్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 3 ప్లేట్స్ నూడిల్స్ కోసం 3 స్టిక్స్ వేసుకొని 3 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను. అంటే 80% కుక్ అయితే సరిపోతుంది. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకొని కూల్ వాటర్ వేసుకుంటే మనకి నూడిల్స్ స్టిక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 3 ప్లేట్స్ నూడిల్స్ కోసం 4 ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత 30 సెకండ్స్ పాటు వాటిని డిస్టర్బ్ చేయకుండా తర్వాత మిక్స్ చేసుకుంటే మనకి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వస్తాయి. చూడండి, ఇలానే ఒక 30 సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి నూడిల్స్ కోసం వెజిటేబుల్ ముక్కలు మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం క్రంచీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూను కారం, 1/2 స్పూను మిరియాల పొడి, 1/2 స్పూను సాల్ట్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి సాసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను వెనిగరు, 2 స్పూన్లు లైట్ సోయా సాసు, 2 స్పూన్లు రెడ్ చిల్లీ సాసు. మీ దగ్గర ఉంటే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. ఒక స్పూను టమాటో కెచప్, అలాగే మీ స్పైస్కి తగినట్టుగా 4 లేదా 5 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని ఒక్కసారి సాస్ అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ కూడా వేసి సాసెస్ అన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలా ఫోర్క్ స్పూన్ ఉన్నట్లయితే దాంతో మిక్స్ చేసుకుంటే నూడిల్స్ బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలానే ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక నిమిషం పాటు మిక్స్ చేసుకుంటే మనకి నూడిల్స్ రెడీ అయిపోతాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రెసిపీ కార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.